సర్వశక్తుడా మనోహరుడా కీర్తింతును నిన్నే, నిన్ను మించిన గొప్ప దేవుడు లేనే లేరయ్యా యేసయ్యా. సంతోషంగా అందరూ చప్పట్లతో ప్రభుకి మహిమ చెల్లిద్దాం. సర్వశక్తుడా మనోహరుడా కీర్తింతును నిన్నే, నిన్ను మించిన గొప్ప దేవుడు లేనే లేరయ్యా యేసయ్యా. యెహోవా షమ్మా యెహోవా షమ్మా మా తోడై ఉన్నావు, అన్ని వేళలా ఆరాధింతును ఆత్మతో సత్యముతో. యెహోవా షమ్మా యెహోవా షమ్మా మా తోడై ఉన్నావు, అన్ని వేళలా ఆరాధింతును ఆత్మతో సత్యముతో. సర్వశక్తుడా మనోహరుడా కీర్తింతును నిన్నే, నిన్ను మించిన గొప్ప దేవుడు లేనే లేరయ్యా యేసయ్యా. అందరూ సంతోషంగా చప్పట్లు. వేదనలో ఆవేదనలో ఓదార్పు లేక విసిగి తిని, నాహితులే నన్ను ద్వేషించగా ఒంటరినై విలపించి తిని. వేదనలో ఆవేదనలో ఓదార్పు లేక విసిగి తిని, నాహితులే నన్ను ద్వేషించగా ఒంటరినై విలపించి తిని. ప్రేమతో చేతులు చాపితివి, నీవే ఆదరించితివి. ప్రేమతో చేతులు చాపితివి, నీవే ఆదరించితివి. నీవే నన్ను ప్రేమించి ప్రాణము పెట్టితివి. ఓ నీవే నన్ను స్నేహించి నిబంధన చేసితివి. నీవే నన్ను ప్రేమించి ప్రాణము పెట్టితివి. నీవే నన్ను స్నేహించి నిబంధన చేసితివి. సర్వశక్తుడా మనోహరుడా కీర్తింతును నిన్నే, నిన్ను మించిన గొప్ప దేవుడు లేనే లేరయ్యా యేసయ్యా. మన జీవం మన ప్రాణం దేవుని కృపలో దాచిన దేవుడు, ఆయన చిత్తము చేయుట కొరకే దీన స్థితిలోంచి లేపిన దేవుణ్ణి కృతజ్ఞతా హృదయముతో స్తుతిద్దామా.
నా ప్రాణం నీ కృపలోనే దాచితివి, నీ చిత్తం చేయుటకు దీన స్థితి నుండి లేపితివి. నా జీవం నా ప్రాణం నీ కృపలోనే దాచితివి, నీ చిత్తం చేయుటకు దీన స్థితి నుండి లేపితివి. కన్న తండ్రివై నన్ను మోసితివి, జ్ఞానమునిచ్చితివి. కన్న తండ్రివై నన్ను మోసితివి, జ్ఞానమునిచ్చితివి. నీవే నాకు ఆశ్రయమై నన్ను దీవించితివి, నీవే నాకు ఆధారమై నన్ను నడిపించితివి. నీవే నాకు ఆశ్రయమై నన్ను దీవించితివి, నీవే నాకు ఆధారమై నన్ను నడిపించితివి. సర్వశక్తుడా మనోహరుడా కీర్తింతును నిన్నే, నిన్ను మించిన గొప్ప దేవుడు లేనేలేరయ్యా యేసయ్యా. దేవుని వాక్యం సజీవమై నూతన బలం కలిగిన దేవుని వాక్యం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుకి మహిమ, కృతజ్ఞత, ఆరాధన, స్తుతి యాగం చేయువాడు. గ్లోరీ. సజీవమై నూతన బలముతో నింపినది, నా పాదములు త్రొట్టిల్లని బండపైన స్థిరపరచినది. నీ వాక్యం సజీవమై నూతన బలముతో నింపినది, నా పాదములు త్రొట్టిల్లని బండపైన స్థిరపరచినది. నా మనవి అంగీకరించి ఆత్మతో నింపితివి, నా మనవి అంగీకరించి ఆత్మతో నింపితివి. ఆరాధనకు యోగ్యుడవు, ఆత్మరూపుడవు, అనుక్షణము ఆరాధింతును, విడువక ప్రేమితును. ఆరాధనకు యోగ్యుడవు, ఆత్మరూపుడవు, అనుక్షణము ఆరాధింతును, విడువక ప్రేమితును. సర్వశక్తుడా మనోహరుడా కీర్తింతును నిన్నే, నిన్ను మించిన గొప్ప దేవుడు లేనేలేరయ్యా యేసయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మా తోడై ఉన్నావు. అన్ని వేళలా ఆరాధింతును, ఆత్మతో సత్యముతో. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మా తోడై ఉన్నావు. అన్ని వేళలా ఆరాధింతును, ఆత్మతో సత్యముతో.
అందరూ లేచి నిలబడి ఆరాధన చేద్దాం. నీవే నన్ను స్నేహించి నిబంధన చేసితివి, నీవే నన్ను ప్రేమించి ప్రాణము పెట్టితివి, నీవే నన్ను స్నేహించి నిబంధన చేసితివి, నీవే నాకు ఆశ్రయమై నన్ను దీవించితివి, నీవే నాకు ఆధారమై నన్ను నడిపించితివి, నీవే నాకు ఆశ్రయమై నన్ను దీవించితివి, నీవే నాకు ఆధారమై నన్ను నడిపించితివి. ఆరాధనకు యోగ్యుడవు, ఆత్మరూపుడవు, అనుక్షణము ఆరాధింతును, విడువక ప్రేమితును. ఆరాధనకు యోగ్యుడవు, ఆత్మరూపుడవు, అనుక్షణము ఆరాధింతును, విడువక ప్రేమితును. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మా తోడై ఉన్నావు. అన్ని వేళలా ఆరాధింతును, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో. ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా, స్తుతి ఆరాధనా 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 ఆరాధనా. పరలోకమందున ఎలాగునో ఈ భూమి మీద అలాగున దేవుని నామం మహిమపరచబడునుగాక. అందరూ చప్పట్లు కొడుతూ ఆత్మపూర్ణులై స్తుతించండి. హల్లెలూయా యేసయ్యా. రిమా కరబా శబరమానందరవలవాక తురామరా శబాందరవలవాక. బలమైన శక్తితో నింపండి నాయన, ప్రభావముతో నింపండి నాయన. నీవు సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు అయ్యా. అయ్యా నీ కార్యములు చేయండి, కార్యములు జరిగించండి. ఆరాధనా 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 ఆరాధనా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుకి మహిమ, మహామహిమను ఆరోపించండి. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. ఆరాధనకు యోగ్యుడవు, ఆత్మరూపుడవు, అనుక్షణము ఆరాధింతును, విడువక ప్రేమింతును. సర్వశక్తుడా మనో. చేతులు చాపండి, చేతులు చాపండి. తింతును నిన్ను మించిన గొప్ప దేవుడు లేనేలేరే యేసయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మా తోడై ఉన్నావు. అన్ని వేళలా ఆరాధింతును, ఆత్మతో సత్యముతో.
సర్వశక్తుడా అనో కీర్తింతును నిన్ను మించిన గొప్ప దేవుడు లేనే యేసయ్యా. అలాగే తల్లు వంచండి. దేవుడు తన మాటల్ని అనుగ్రహించినట్లుగా ఈ కుటుంబం సాక్ష్యమిస్తుంటుండగా కార్యములు జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ అలాగే తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించలేక. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థన చేయడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా నాయన, ప్రతి తండ్రి ఏటా ఈ రీతిగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాపూర్వకముగా ఏర్పాటు చేస్తున్నటువంటి కూడికలో తండ్రి మీరు ఆశీర్వాదకరంగా ఈ దినాన్ని కూడా మీరు ఏర్పాటు చేసి జరిగిస్తున్న విధానం అంతటి కొరకై స్తోత్రాలు. దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభు ఈ కూడిక అంతటి ద్వారా అయ్యా ఈ కుటుంబాలతో వచ్చిన బిడ్డలందరితో ఏ వాక్కు చేత మీరు మాట్లాడాలని దర్శించాలని కోరుకున్నాం. శ్రేష్టమైన మీ వాక్కు నిత్య సియోనులో నుంచి తండ్రి ఈ రాత్రి మీ దైవజనుల నోట నుండి మీరు విడుదల చేయబోతున్నందుకై స్తోత్రాలు తండ్రి. కుటుంబాలతో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి, మీరు బలపరచండి. మీ వాక్కు శక్తి కలిగిన వాక్కు, నా మాట వ్యర్థంగా తిరిగి రాదని మీరు తెలియపరిచిన రీతిగా తండ్రి ప్రభువా నాయన, దైవజనుల నోట నుంచి వస్తున్న ప్రతి మాట ద్వారా మీ బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడి తండ్రి ఈ ప్రాంతం కూడా అయ్యా జ్ఞాపకం చేసుకుని రక్షణ భాగ్యాన్ని కలిగే ప్రతి ఒక్కొక్క మాట ద్వారా అనేక మంది బిడ్డల జీవితం రక్షణ భాగ్యాన్ని కలిగేటట్లుగా మీరు సహాయ సహకారాలు సమృద్ధిగా కుటుంబాలకు అనుగ్రహించి మహిమ పొందుకుంటారని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. కుడి చేతుల పైకి తందరు హల్లెలూయా చెప్పండి గట్టిగా. చాలా సంతోషం. దేవుని చిత్తాన్ని బట్టి ప్రతి సంవత్సరం ఇలాగా ఈ కూడిక వీరు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తల్లి రాహేలమ్మని బట్టి, అలాగే కుమారుడు కృష్ణన్నను బట్టి, కోడలు దేవక్కను బట్టి కూడా, మరి విదేశాల్లో ఉన్న కుమార్తె రత్నకుమారిని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ కుటుంబాల్లో చేసిన ఉపకారాలకి ఇలాగా ఈ కూడిక వారు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క నోట దేవుడు చేసిన మేలును సాక్షి రూపంలో తెలియచేయవలసిందిగా ప్రేమతో వారికి తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు వారిని నడిపించునుగాక. గుడ్. ఓకే. అక్కకి అన్నకి వందనాలండి. సంఘస్థులందరికీ వందనాలండి. ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2003లో మా నాన్నగారు చనిపోయారండి. ఆయన గ్రామ నౌకరు విఆర్ఈ చేస్తూ చనిపోయారు. మా నాన్నగారు మార్చి నెలలో చనిపోతే నాకు సెప్టెంబర్ నెలలో 2003లో జాబ్ వచ్చింది. ఇంకా ఆ సంవత్సరం నుంచి కూడా నాకు ప్రతి సంవత్సరం కూడా ప్రార్థన పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇలాగా చిన్నగా ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్న ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక అద్భుతం, సైట్ కొనుక్కోవడం అని, ఇల్లు మొదలు పెట్టడం అని, పిల్లలు పాస్ అవ్వడం అని, అలా మా మేనోళ్ళు కూడా జాబ్ రావడం అని, అలా మా ఇంట్లో ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా జరుగుతుందండి. ఇల్లు కూడా మొన్న డిసెంబర్లో మొదలు పెట్టామండి. తొందరగా అయిపోవాలని చెప్పేసి సంఘస్థులు అందరూ కూడా ప్రార్థన చేయాలండి. అలాగే మా ఇద్దరు పిల్లలు కూడా, పెద్ద అమ్మాయి అయితే డిప్లొమాలో ఈసీలో జాయిన్ చేసామండి ఫస్ట్ ఇయర్. ఆ అమ్మాయి కూడా ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పేసి మీరు అందరూ ప్రార్థన చేయాలి. చిన్న అమ్మాయి అయితే 9th చదువుతుందండి. తను కూడా మంచి చదువుని జ్ఞానాన్ని, పిల్లలకి ముగ్గురికి కూడా సన్నీ కూడా మంచి జాబ్ వచ్చింది. అతను కూడా మంచి శాలరీ ప్యాకేజ్ కూడా మంచిగా అందుకోవాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం, అక్క విదేశాల్లో ఉందండి. ఈ సంవత్సరం అక్టోబర్లో వచ్చేస్తుంది. అక్కకి ఆరోగ్యం మంచి ఇవ్వాలని చెప్పి దేవుడిని కోరుకుంటున్నాం. అమ్మ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి దేవుడికి ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఆశీర్వదించిన. తల్లి దీవెనలు ఉండాలి. తల్లి గారు కూడా 2 మాటలు సాక్షి రూపంలో తెలియజేస్తారు. విందాం, ఆలకిద్దాం. దేవుని నామానికి స్తోత్రాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. మా యాదనలో బాధనలో దేవుడు మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని పట్టుకుని ముగ్గురు
పిల్ల పాప నేను బాబు అండి. మా ముగ్గురికి కూడా దేవుడు ఎంతగానో ఓర్మిచ్చి మాకు సేవకులేనండి. మాకు సేవకులు తప్ప ఎవరూ లేరండి. మాకు సేవకులు చేసిన ప్రార్థన ఏ సేవకులు నేను తునకరించనండి. ప్రతి సేవకులతో నేను ప్రార్థన చేయించుకుంటానండి. నా సేవకులు అయితే మరి ఎంతగానో నాకు ప్రార్థన చేస్తున్నారండి. నా కుటుంబం ఇలాగ ఉండటానికి నా సేవకులేనండి. నా సేవకులు చేసిన ప్రార్థన ఎల్లప్పుడూ నా కుటుంబానికి నా సేవకులు చేసిన ప్రార్థన ఏమన్నా బిడ్డలందరూ కూడా చేస్తారండి. నాకు ఈ రోజున ఇలాగ ఉన్నామంటే నా సేవకులు చేసిన ప్రార్థన, సంఘ బిడ్డలు చేసిన ప్రార్థననండి. శత్రువుల చేతి నుంచి ఇడిపించి దేవుడు ఉద్యోగం ఇచ్చారని మరి మేము ఏటా ప్రార్థన పెట్టుకుంటున్నామండి. ఈ ప్రార్థన అయితే శత్రువుల చేతి నుంచి దేవుడు ఇడిపించి మాకు ఉద్యోగం ఇవ్వటం వల్ల మేము ప్రార్థన పెట్టుకుంటున్నామండి. అందుకని మరి దేవుడు ఎంతగానో మరి సేవకులు అయితే వచ్చి ప్రార్థన చేస్తున్నారండి. మరి మాకు మరి దేవుడిని ఎప్పుడు ఏటా మనం కనపరుచుకుంటున్నామండి. అందుకు దేవుడికి వందనాలండి. సంఘ బిడ్డలందరికీ వందనాలండి. ఈ సాక్ష్యం దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలా సంతోషం. తల్లిగారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, కుమారుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. కుడి చేతుల పైకి తొందరగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? చాలా సంతోషం. మరి ఈ ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబస్తులు అన్న విఆర్ఓ కృష్ణనికి, అలాగే అమ్మకు, కుమార్తె, కుటుంబ సభ్యులందరికీ, మరి కోడలికి, పిల్లలకి కూడా వందనాలు. సంఘ బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తాం. మీ పక్క వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలని చెప్పుకోండి, బాగున్నారని చెప్పుకోండి. సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ సంవత్సరం అంతా మీ కుటుంబాలకి దీవెన, ఆశీర్వాదం కలుగు చేయాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. యేసు నామములో అలాంటి కృప దేవుడు ఈ కుటుంబానికి, మీ అందరికీ దేవుడు దయచేయను గాక. మరి అక్క విదేశాల్లో ఉంటారు, వీరి యొక్క కుమార్తె. తరచుగా ఆమె ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. మన సంఘ కార్యక్రమాలన్నీ కూడా లైవ్ చూస్తూ ఉంటారు. ఒకవేళ ఫస్ట్ ఆరాధన ఆ రోజుగిని నెట్ సౌకర్యం లేకుండా లైవ్ ఇవ్వకపోతే వెంటనే ఆడియో మెసేజ్ వచ్చేస్తుంది, అయ్యగారు ఈరోజు వాక్యం వినలేదండి అని. సో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మరి వాళ్ళ ఇంటి దగ్గర జరిగే కార్యక్రమం కూడా మరి ఏదోలాగా మరి ఇక్కడి నుంచి అక్కడికి లైవ్ ఇవ్వటానికి ఆలోచన కలిగి దేవుడు అన్ని ఎక్విప్మెంట్స్ మనకి ఇచ్చాడు కనుక ఈ పరిచర్యలో వారు కూడా ఇక్కడ జరిగే ప్రోగ్రాం చూస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఇలాగా సాంకేతిక నిపుణులన్నీ సిద్ధపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చిన్నగా ఇరుకులోనే మనకి విశాలత దేవుడు కలుగు చేయనుగాక. ఓకే, చిన్న వాక్యాన్ని మీకు చెప్తాను. ఇది కృతజ్ఞత కూడిక కనుక కొన్ని మాటలు కృతజ్ఞత గురించి తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 16వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని ఈ పూట మన వాక్య ధ్యానాంశంగా చదువుకోబోతున్నాం. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 16వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే చక్కగా చూడండి, చదవండి, ధ్యానించాలని కోరుతున్నాను. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యాలను జనములలో తెలియచేయుడి. ఆమేన్ అనండి కొంచెం గట్టిగా, ఆమేన్. ఈ ఒక్క వచనంలో 3 వర్తమానాలు కనబడుతున్నాయి నాకైతే. అందులో ఒక్క వర్తమానమే మీకు చెప్తాను, అది కృతజ్ఞత అనండి ఒకసారి మీ నోటితో. అంతే, ఆ ఒక్క మాటే ఈ రాత్రి మనందరికీ అవసరమైన బోధగా పరిశుద్ధాత్ముడు బోధించునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చక్కని మాటలు రాయబడుతూ వచ్చాయి. ఈ మాటలు తెలియజేస్తున్న విధానం చూస్తూ ఉంటుంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామాన్ని ప్రచారం చేయండి, ఆయన కార్యాలని జనాల మధ్యలోకి తీసుకెళ్ళి ప్రచురించండి. చాలామంది కుటుంబాల్లో దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత కలిగి ఉంటారు. అయితే వారి లోపల మాత్రమే. అలాగ కాకుండా జనముల మధ్యలోకి వెళ్ళి దేవుడు చేసిన కార్యాలని ఘనపరచండి, ఆయన నామాన్ని ప్రచారం చేయండి,
జనుల మధ్యలోకి వెళ్ళి మీరు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని వివరించండి అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞత చెప్పండి అనే మాట ఇక్కడ చాలా అర్థవంతంగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఈ రాత్రి కొన్ని మాటలు కృతజ్ఞతను గురించి ఒక 3 సందర్భాలు మీ ముందు ఉంచడానికి ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను ఇష్టపడతా ఉన్నాను. యేసు నామములో మీ అందరికీ అర్థమయ్యేటట్లుగా దేవుడు బోధించునుగాక. ఒకసారి కుడి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? ఇక్కడ చెప్తున్నాడు, యెహోవాకు కృతజ్ఞత చెల్లించండి అంటున్నాడు. యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. కొంతమంది కొంత సమయంలోనే, కొంతకాలంలోనే, కొన్ని రోజులు మాత్రమే మనతో ఉంటారు. కోవిడ్లో 2020లో ఎవరు ప్రేమ ఎంతో మనకు బాగా అర్థమై ఉంటుంది ఇప్పటికే. దేవుడికి స్తోత్రం. అది భలే చెప్పారు. హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి అయ్యా. అది మీలాంటి వాళ్ళు ఉండాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఓకే, 2020లో కోవిడ్ సమయంలో అందరూ దూరం అయిపోయిన పరిస్థితులే, ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటిది. కానీ దేవుడు ఒక్కడే మనతో పాటు ఎల్లప్పుడూ ఉండేవాడండి. అందుకే ప్రభు అన్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలం ఉంటాను అన్నారు ప్రభు. అంటే మనకి కష్టం వచ్చినా, బాధ కలిగిన, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నా మనతో ఉండేది ప్రభువే. ఫర్ ఎగ్జాంపుల్, సన్నీ గుజరాత్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. మరి ఒంటరిగా అక్కడ ఉండాలి, దేవుడు ఆ కుమారుడికి తోడుగా ఉండాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రభు కూడా అంటాడు, నీతో కూడా ఉంటాను. అక్క, వారి తల్లిగారు విదేశాల్లో ఉన్నారు, ఆమెకు కూడా దేవుడు తోడుగా ఉండాలి. అన్నయ్య ప్రతిరోజు డ్యూటీకి వెళ్తూ ఉంటాడు, ప్రభు కాపుదల కావాలి. పిల్లలు, అలాగే ఇంటి వారికి ప్రతి క్షణము కూడా దేవుడు మనతో కూడా ఉంటారు. యెహోవా అంటేనే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆ ఎల్లప్పుడూ ఉండే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. చూడండి, మనకి ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తే, ఇక్కడి నుంచి ఆ రోడ్డు దాకా బ్యాంక్ వరకు కూడా ఎవరైనా మనల్ని తీసుకెళ్ళి అక్కడ దించారనుకోండి, మీరేం చెప్తారు చెప్పండి? నిజమేనా? థ్యాంక్ యూ. చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తుంటాం. మీరు బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వెళ్ళారు, మీ దగ్గర పెన్ లేదు, రాయటం కూడా సరిగ్గా రాదు, ఏమంటది కుదంతా ఆ అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వండి అని అడిగితే మీకు ఫిల్ చేసి ఇచ్చారు, మీరేం చెప్తారు? థ్యాంక్స్. ప్రతి దానికి మీరు డాక్రా లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, అందరికి ప్రయత్నం చేయగా మొత్తం మీద మీకు సెలెక్ట్ అయ్యారు, మీకోసం మీ యొక్క గ్రూప్ లీడర్ చక్కగా బాధ్యత తీసుకుని అన్నీ మీకు ఇచ్చారు, వెంటనే మీరేం చెప్తారు? థ్యాంక్స్. సో ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. దేవుడికి కూడా కృతజ్ఞత చెప్పాలి. అందుకే పౌలు అంటాడు, తెస్సలోనికి రాసిన పత్రికలు అంటాడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒక విషయం కాదు, ఈ ఈ కూడిక మెయిన్ పర్పస్ ఏంటంటే, దేవుడు ఉద్యోగం ఇచ్చి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఎన్నేళ్ళు అయ్యగారు? దరిదాపుగా 17 సంవత్సరాలు. అమ్మ, మీకు తెలుసు కదా మీ భర్త గారు ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు ఉద్యోగం వచ్చాయి ఆయనకి. అన్న 17 సంవత్సరాలు అంటే మ్యాక్సిమం మీరు మా సేవ ప్రారంభం కూడా ఇంచుమించు 15 సంవత్సరాలు అయి 16లో అడుగుపెట్టాం. 17కి వచ్చాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంక అంతే సంగతి, మీరు ఉండాలండి బాబు. హల్లెలూయా. 17 సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చి 17 ఏళ్ళు అయిపోయింది. ఆ సంవత్సరంలో కృతజ్ఞత కూటం పెట్టి, అమ్మయ్య అయిపోయిందిలే దేవుడికి థ్యాంక్స్ చెప్పి అనుకోకుండా ప్రతి విషయం ఇయర్ ఎవ్రీ ఇయర్ అది ఆ ఉద్యోగం వచ్చిన రోజు గుర్తుపెట్టుకుని క్రొత్త సంవత్సరంలోనే తప్పకుండా దేవుణ్ణి స్తుతించాలి, ఆయనకి మహిమ చెల్లించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ ఉద్యోగం వచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుని దేవునికి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తూ వచ్చారు. మీలో కూడా చాలామంది ఎగ్జామ్ పాస్ అయిన రోజు ఆ ఆనందం, ఆ యొక్క మూమెంట్స్, ఆ ఆనందం చాలా అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారనుకోండి, ఆ ఆనందానికి అవధులు ఉండమాట. సో అప్పుడు మనం దేవునికి థ్యాంక్ యూ జీసస్ అని కృతజ్ఞత చెప్పాలి. సో ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకుని, ప్రభా ఏ పార్టీ వారినైనా నువ్వు నాకు సహాయం చేసావు. ఆ తర్వాత జాబ్ వచ్చింది, సన్నీ కూడా జాబ్ ఇచ్చాడు దేవుడు, కృతజ్ఞత.
సో ప్రతిదీ దేవుడు చేసినవన్నీ గుర్తుపెట్టుకుంటా. బర్త్డే అయిందా, పిల్లల పుట్టినరోజు అనుకోండి, అది గుర్తుపెట్టుకుని దేవునికి కృతజ్ఞత కూడిక. సో పెళ్లి రోజా, అది గుర్తుపెట్టుకుని థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. సో ఏదైనా సరే ప్రభు చేశాడు కనుక సంవత్సరంలో కనీసం ఒక్క రోజైనా మనందరి గృహాల్లో ఇలాంటి కోడికలు జరగాలి. ఆమెన్ చెప్తారు ఒకసారి. సో అది చిన్నదా పెద్దదా కాదు, కానీ దేవుడు ఏరంతా కాపాడాడు, దాన్ని గుర్తుపెట్టుకుని దేవునికి కృతజ్ఞత చెల్లించితే మన జీవితాలు ఎన్నో ఆశీర్వాదాలను చవి చూస్తాం. యేసయ్య అలాంటి కృప మీ అందరికీ దయచేయునుగాక. ఇంచుమించు చాలా కాలం క్రిందట 1996 నవంబర్ 6, చెప్పండి, తుఫాన్. నవంబర్ 6 అని చెప్పమంటలేదు, ఏంటది? తుఫాన్. సో మామూలు తుఫాన్ కాదు, కోనసీమ అంతా అతలాకుతలం అయిపోయింది. మనుషులు వెళుతూ ఉంటుంటేనే అలా చెట్టు ఎగిరిపోయినట్లు మనుషులు కూడా అలా గాలికి ఎగిరిపోయేంత అంత ఎఫెక్ట్ అది. అప్పుడు మేము చిన్నవాళ్ళం, ఇంట్లో ఉన్నాం. సో అప్పుడు దేవుడి గురించి కొంచెం తెలుసు నాకు. అయితే ఇదే అమలాపురం దగ్గరలోనే ఒక దైవజనుడు ఉన్నారు, ఒక సేవకులు. వారు ఒక ఇంట్లో సేవ చేస్తూ ఉన్నారు. సేవ ప్రారంభం ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది కదా, చిన్న గదిలోనే ఆయన సేవ ప్రారంభిస్తూ సేవ ఇంట్లో చేస్తూ ఉన్నారట. ఆ ఇంట్లో ఉన్నాడు ఆయన, తన కుటుంబం ఉంది. సో విపరీతమైన గాలికి చెట్లు పడిపోతున్న పరిస్థితులు అన్నమాట. వారు ఉంటున్న ఇంటి పైన చెట్టు పడిపోయింది. నిజంగా ఆయన పరిస్థితి ఎట్లాగంటే చనిపోవాలి, కానీ దేవుడు సంరక్షించి కాపాడాడు. జస్ట్ కాలు మాత్రం ఎరిగింది, కానీ ప్రాణంతో మాత్రం ఉన్నాడు ఆయన. నిజంగా అది గుర్తుపెట్టుకుని ఆయన ప్రతి సంవత్సరం 1996లో జరిగిన సిచ్యువేషన్ గుర్తుపెట్టుకుని నవంబర్ 6 ప్రతి సంవత్సరం వారి ఇంటి దగ్గర, వారి సంఘంలో దాన్ని బేస్ చేసుకుని 3 రోజులు సభలు పెట్టడము, కృతజ్ఞతగా దేవుడు అది గుర్తుపెట్టుకుని దేవుడి సంధిలో దేవుడు నన్ను బ్రతికించాడు. ఈ సంవత్సరం నేను ఈరోజు ఉండేవాడిని కాదు, కానీ దేవుడు నన్ను బ్రతికించాడని ప్రతి సంవత్సరం ఆయన కృతజ్ఞత కొడుకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారట. ఆయన పేరు గాబ్రియల్ పాస్టర్ గారు. ఆయన అమలాపురం దగ్గర మద్దాలవారిపేట అనే చోటు ఉంటారు. సో ఎందుకు ఈ సందర్భం మీకు చెప్పానంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరూ మీ కుటుంబాల్లో దేవుని నామ సన్నిధిలో ఆయనకి కృతజ్ఞత మనం ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలి. ఆయన క్రియలను సమాజం మధ్యలో వివరించాలని వాక్యం చెబుతుంది. నా ప్రశ్న, ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి? ఎందుకోసం? మనుషులకైతే హెల్ప్ చేశారు కదా, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్తూ ఉంటాం. మన అద్దిల్లు కోసం ఎదుగుతూ ఉన్నాం, ఎవరో మనకి మంచి అక్కడ ఇల్లు ఉందండి అని దారి చూపించారు, వెంటనే థ్యాంక్స్ చెప్తాం. పెళ్లి సంబంధాల కోసం ఎదుగుతున్నారు, ఓ మంచి సంబంధం ఉందని ఆ ఊరిలో వాళ్ళు అడ్రస్ ఇచ్చి చెప్పారు, థ్యాంక్స్ చెప్తాం. అసలు దేవునికి ఎందుకు చెప్పాలి మనం అనే ఆలోచన కలిగి నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఒక 4 విషయాలు నాకు బైబిల్ గ్రంథంలో గుర్తొచ్చినాయి. వాటిని ఈరోజు ఒక పాఠంగా మీకు చెప్తాను. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఆలోచన మీకు వస్తే బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు, ఇక్కడ అన్నోళ్ళు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం మనకి దగ్గరే వన్యచింతలపూడిలో ప్రతి సంవత్సరం మీటింగ్ పెడతా ఉంటాం. సో మొన్న కూడా నందంపూడిలో ప్రతి సంవత్సరం వారు మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటారట. సో ఇటు ప్రక్కన బాబు గారి ఇంటి దగ్గర ప్రతి సంవత్సరం కోట ఇలా జరుగుతూనే ఉంటాయి. సో ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఆలోచన కలిగి ఉంటే ఒక 4 విషయాలు మీకు త్వరగా చెప్తాను. చదువుదాం. మొదటి మాట, దేవునికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి అని అంటే 69వ కీర్తన 30వ వచ్చిన భాగాన్ని చదివితే అక్కడ ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. 69వ కీర్తన 30వ వచ్చిన భాగాన్ని మనం చదివితే అక్కడ ఇలా రాయబడుతూ వచ్చింది, కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనని ఘనపరిచెదను. అందరూ ఒకసారి ఆమెన్ అంటారా? సో మొదటి మాట, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే దేవుణ్ణి ఘనపరచుటకు అనండి. ప్రభువును ఘనపరచవనుకో వెంటనే దేవుడు నీకు ఆన్సర్ ఇస్తుంది, నన్ను ఘనపరచు వారిని
నేను ఘనపరుస్తానన్నాడు. 69వ కీర్తన 30వ వచనంలో అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని ఘనపరుస్తున్నాను. అంటే ఒక వ్యక్తి దేవునికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి అని అంటే, దేవుణ్ణి ఘనపరచుట కొరకు. నేను నిజంగా ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ అందరితో, ఈ కుటుంబంతో, దూరం శబ్దం ద్వారా, ఈ మైక్ ద్వారా వింటున్న వాళ్ళందరితో కూడా చెప్తున్నాను, దేవునికి ఎందుకు మనం కృతజ్ఞత చెప్పాలంటే దేవుణ్ణి ఘనపరచుట కొరకు. విచిత్రం చెప్పిన, ప్రభువును ఘనపరచడం మొదలు పెడితే ఆటోమేటిక్గా దేవుడిని ఘనపరుస్తూ ఉంటాడు. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానన్నాడు దేవుడు. నిజంగానే ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా అన్నకి నేను ఖ్యాతిని, మంచి పేరును 2023 సంవత్సరంలో వాగ్దానం వచ్చారు దేవుడు. సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను ఖ్యాతిని, మంచి పేరును కలుగు చేస్తానని చెప్పారు ప్రభు. నిజంగా ఆ సంవత్సరమే అన్న జీవితంలో ఒక అద్భుతమైన అవార్డు తీసుకోవటానికి, కలెక్టర్ గారి చేతుల మీద ఆ అవార్డు తీసుకోవటానికి నిజంగా దేవుడు ఆ ఘనత ఇచ్చారని సాక్ష్యం కూడా తెలియచేశారు వారు. నిజంగా ప్రభువుని ఎప్పుడైతే మనం ఘనపరుస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన జీవితాలు కూడా ఘనపరచబడతాయి. ఇక్కడ కూర్చున్న మీ అందరి కుటుంబాల్లో దేవుణ్ణి ఘనపరిచి మీరు ఘనపరచబడే స్థితికి యేసయ్య మిమ్మల్ని తీసుకొచ్చునుగాక. 10 మంది కుష్టి రోగులు, 10 మందిని దేవుడు బాగు చేశాడు, ఒక్కరిని కాదు. దేవునికి ఎప్పుడు పక్షపాతం లేదు, అందరినీ సమానంగా చూస్తారు ఆయన. 10 మందిని బాగు చేశాడు దేవుడు. 10 మంది బాగై వెళ్ళారు, కానీ 1 మ్యాన్ ఆర్మీ అన్నట్లు ఒక్కడే తిరిగి వచ్చి థ్యాంక్ యూ జీసస్, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. ప్రభు వాడిని మెచ్చుకుని అంటాడు, ఇంకా మిగిలిన 90 ఎక్కడున్నారయ్యా? మరి ఏ బఠానీ సెంటర్ దగ్గర ఉన్నారో, ఏ బజ్జీల షాప్ దగ్గర ఉన్నారో మనకు తెలియదు, కానీ మిగిలిన 90 ఎక్కడున్నారు? అక్కడ క్వశ్చన్ మార్కే. ఈరోజు నేను అడుగుతున్నాను, గత సంవత్సరం 2024 అంతా మనల్ని కాపాడారు ప్రభు. 2025 ఇదిగో జనవరి 27 వరకు, ఈ రోజు వరకు మనల్ని సురక్షితంగా దేవుడు భద్రంగా కాపాడారు. మనకంటే గనులు గతిస్తున్న ఈ చివరి దినాల్లో ప్రభువుని నువ్వు ఘనపరచడం మొదలు పెడితే దేవుడు నిన్ను ఘనపరచడం మొదలు పెడతాడు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. నేను చిన్న గదిలో సేవ చేస్తున్నప్పుడు ఒకటే నేర్చుకున్నాను, దేవుణ్ణి మనం ఘనపరుస్తూ ఉండాలి అని. ప్రతి సంవత్సరం కూడా అప్పటికి సండే స్కూల్ పరిచర్యే. చిన్నగా ఆ వీధిలో ట్యూషన్ చెప్తూ ఉంటుంటే అక్కడ టీచర్ గారు ఆ పిల్లలతో నేను చెప్పినన్న సండే స్కూల్ జరుగుతుంది నన్నని ఓ పిల్లోని పిలిచి వాడికి పాట నేర్పించాను. వాడు నేర్చుకుని నెక్స్ట్ వీక్ వాళ్ళ పిల్లలు, అక్కడ ఫ్రెండ్స్ ఉన్న పిల్లలను తీసుకొచ్చాడు. నేను గదిలో చిన్నగా సండే స్కూల్ స్టార్ట్ చేస్తూ ఉండేవాడిని. సండే స్కూల్ పరిచర్య, సంఘ పరిచర్య లేదు అప్పట్లో. సండే స్కూల్ జరిగిస్తూ ఉంటుంటే నాకు ఒక మనసులో ఒక ప్రేరేపణ వచ్చింది, వీళ్ళకి ఒకరోజు చిన్నపిల్లల ప్రోగ్రాం, సిబిసి, విబిఎస్ లాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయాలి. ఉన్నవాళ్ళు 10 మంది, వాళ్ళకి నేను పెద్ద ప్రోగ్రాం చేద్దామని డిసైడ్ అయ్యాను. సరే, నాకు ఆలోచన వచ్చి ఒక 100 మంది పిల్లల్ని ఎలాగైనా గ్యాదర్ చేయాలి. అప్పట్లో ఏమీ లేదు, టైగర్ ఫుడ్డే. టైగర్ ఫుడ్ అంటే పులిహోరే, దేవుడికి స్తోత్రం. టైగర్ ఫుడ్డే స్పెషల్ ఆ రోజు. పిల్లలకి ఏదో చేద్దామని అవతల పక్క చిన్న హాస్టల్ ఉంటే అంకుల్ దగ్గరికి వెళ్ళి, వార్డెన్ దగ్గరికి వెళ్ళి, సార్ పిల్లల్ని జస్ట్ మా దగ్గరికి పంపించండి, ఈరోజు సెలవు కదా, జస్ట్ వాళ్ళకి 2 పాటలు నేర్పిస్తామని వాళ్ళని రిక్వెస్ట్గా అడిగితే పంపించారు. మొత్తం మీద ఆ వీధిలో వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి పిల్లలకి గ్యాదర్ చేశాం. నేను 100 మందికి టైగర్ ఫుడ్ రెడీ చేస్తే 150 మంది పిల్లలు వచ్చేసారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అది హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి మరి? సాంబార్ అనుకోండి, సరిపోలేదనుకోండి, వేడి నీటిలో మరగట్టేసి, రాహేలమ్మ గారు ఏం చేస్తాం? ఎక్కువ మంది జనాభా వచ్చేసారు, సాంబార్ తక్కువగా ఉంది, అప్పుడు ఏం చేస్తాం? వేడి నీళ్ళు కలిపేస్తాం. ఇప్పుడు పులిహోరలు వేడి నీళ్ళు అటు కలుపుతాం, కుదరదు. కృప 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచే కదా ప్రభా, నీకే అప్పగిస్తున్నాను. 10 మంది పిల్లలయ్యా, ఎంతమంది తీసుకొచ్చే ప్రభా, నీకు స్తోత్రం అని అలా అప్పగించి ఆ రోజు అందరికీ టైగర్ ఫుడ్ పులిహారి అందరికీ పంచేసాం. అలా ప్రారంభించామండి. ఏం ఉండేది కాదు, ఉన్నదే. అలాగా పిల్లలు ఏం చేసేవారంటే
చిన్న సెల్ ఫోన్ బాక్స్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ ఉన్నారు పిల్లలు, చిన్న పిల్లల సెల్ ఫోన్ బాక్స్ని చిన్న హోల్ పెట్టి రంధ్రం పెట్టి ప్రతి ఆదివారం అందులో కానుకలు వేస్తూ ఉంటారు. అవన్నీ దాచి నేను CBC పెడతా ఉండేవాడిని. అంతే, అలా ప్రారంభించబడిన CBC ఈ ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుంది అంటే ఒకరోజు కాదు 3 రోజులు జరుగుతుంది. ప్రతిరోజు 300 మంది వస్తుంటారు. దేవుడికి స్తోత్రం కలిగిన. సో నాకు ఆశ్చర్యం, అలా ప్రారంభించబడింది సేవ. ఆ తర్వాత సభలు ఎవరు లేరు, దేవుని పని చేయాలి మనం, ఆటోమేటిక్గా ఆయన చేసుకుంటాడు అనుకుని అలా స్టార్ట్ చేసాం అంతే. అలాగా ప్రతి సంవత్సరం అలాగ దేవుని పని జరుగుతూనే ఉంది. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఘనపరచడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఘనపరుస్తూ ఉంటాడు. బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. దేవుని సందులో ఈ రాత్రి మీకు ఆ మాటలు చెప్తున్నాను. యేసు నామములో మీరందరూ దేవుని చేత ఘనపరచబడుదురుగాక, కృప అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్పబడి ఉంది. దేవుని లేఖనాల్లో ప్రభు అంటాడు, నీకు ఘనత, పేరు, కీర్తి కలుగునట్లుగా నేను నిన్ను హెచ్చిస్తానని ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఘనత మాత్రమే కాదు, పేరు మాత్రమే కాదు, కీర్తి ప్రతిష్టతలు కలిగేటట్లుగా దేవుడు నిన్ను హెచ్చించాలని అనుకుంటున్నాడు ఆయన. అయితే మొదట నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే హైలైట్ చేస్తావో, మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, యెహోవా నా కాపరి అన్న, నా కాపరి యెహోవాయే అన్న ఒకటే. కానీ దావీదు దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. యెహోవా నా కాపరి అన్నాడు, నాకేం లేమి కాదు అన్నాడు. అందుకే గొర్రెలు కాసుకునే వాడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు కదా. ఎంత ఘనత! ఏమండి, వాళ్ళ అన్నదమ్ములు చాలామంది ఉన్నారు కదా. ఆ తండ్రికి 8 మంది కొడుకులు, ఎవరిని కోరుకోలేదు. సమూయేలు ప్రవక్త వారి ఇంటికి వెళ్ళి అభిషేకిద్దామంటే పెద్దోడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు, వీడు వద్దు అన్నాడు దేవుడు. 2 వద్దు అన్నాడు. సో ఆఖరు ఉన్నాళ్ళండి ఎక్కడో గొర్రెలు కాసుకుంటాడు, తీసుకురా. ఆ తైలపు కొమ్మను తీసుకొచ్చి అభిషేకించినప్పుడు నేను కోరుకున్నవాడు ఇతడే, ఆమేనని చెప్పండి. నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే అని దావీదుని దేవుడు ఘనపరుస్తూ వచ్చాడు. అందుకే ఆ వ్యక్తి అంటాడు, నన్ను ఇంతగా హెచ్చించటానికి నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా. అందుకే దావీదు నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాడు. దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ వచ్చాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చాడు దావీదు. అందుకే అతన్ని దేవుడు ఘనపరుస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధానంలో కూర్చున్న మీ అందరి జీవితాల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించుట ద్వారా తప్పకుండా ఘనత మీకు ఇస్తాడు. యేసు నామములో అలాగూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి ప్రయాణమై వెళ్తూ ఉంది వాళ్ళ ఊరికి, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్దామని బయలుదేరింది. మూటముళ్ళు సర్దుకుంది, బ్యాగ్ రెడీ చేసుకుంది, ఆ పిల్లల్ని తీసుకుని సెలవులు ఇస్తే ఊరు వెళ్తారు కదా, అలాగే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్దామని వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వాళ్ళ ఊరు వెళ్ళాలంటే గోదావరి దాటి వెళ్ళాలి. సో ఇటువైపు వెళ్ళాలంటే కొంతమంది గన్నవరం, అప్పట్లో బ్రిడ్జిలు లేవు కదా, సో ఇప్పుడు అంటే బ్రిడ్జిలు వచ్చేసి అట్లాగా రేవు దాటి వెళ్ళాలి. ఇప్పటికీ కూడా గన్నవరం దగ్గర ఆ లంక ప్రాంతాలని దాటి వెళ్తే అయోధ్య లంక అనే ఒక ఊరు ఉంది. సో అక్కడి నుంచి నడిగడికి వెళ్తాం. అక్కడి నుంచి అవతల పక్క వెళ్ళాలంటే బ్రిడ్జి లేదు, కంపల్సరీ వంతెన లేదు కనుక పడవ వాడు దాటి వెళ్ళాలన్నమాట. సరే, ఈ తల్లి బయలుదేరి వచ్చింది, వెళ్దామని రెడీగా ఉంది. అవతల పక్కకి వెళ్ళింది పడవ. అట్నుంచి అక్కడ జనం ఎక్కించుకుని ఆయన రావాలి. ఈమె వెయిట్ చేస్తుంది, ఎదురు చూస్తూ ఉంది. అక్కడ ఇంకా జనం ఎక్కుతూ ఉన్నారు, రావట్లేదు. ఈ ఒడ్డున నిలబడి ఈమె వాడమల్లనా అన్నది. గబగబ ఆయన వచ్చేసాడు. మొత్తం మీద ఈవిడిని ఎక్కించుకున్నాడు. ఈవిడితో పాటు కొంతమంది ఎక్కారు. జాగ్రత్తగా ఆ ఒడ్డును దించాడు. ఈమె కూడా దిగింది. ఆ ఒడ్డు దిగి అలా పైకి ఎక్కుతూ ఉంటారు కదండి, గోదావరి గొట్టు. అలా పైకి ఎక్కుతున్నప్పుడు ఆ పక్క ఆవిడ అడిగింది, ఎవరైనా నీకేమైనా తెలుసా, వాడ మల్లన్నని పిలిచావు అని అడిగితే ఆమంటది, ఎవడో బోడి మల్లన్న. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాడెక్కినప్పుడు ఏమన్నదండి మోసే గారు, వాడ మల్లన్న. వాడ దిగిన తర్వాత ఏమైపోయాడండి, అయ్యో బాబోయ్, రేవు దాటిన తర్వాత మర్చిపోతే ఎలాగండి. ఎప్పుడు అలా ఉండకూడదు. మనం ఉద్యోగం ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా,
ఏవిచ్చినా ఆ స్థితిని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటా దేవుణ్ణి ఘనపరుద్దాం. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఘనపరుస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఇక రెండో మాట చెప్తాను, త్వరగా నేను చెప్పాల్సి ఉంది, త్వరగా చెప్తాను. రెండో మాట, సెకండ్ వన్, దేవుని సముఖంలో దేవునికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి? ఒకటి, దేవుణ్ణి ఘనపరచుట కొరకు. రెండోది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదివితే అక్కడ దైవజనుడైన పౌలు ఇలాగ తెలియపరుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. దేని గురించి చింతించొద్దు, ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. ఆ మాట, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన నా దేవుని సమాధానం మీ హృదయానికి కావలి ఉండునుగాక. ఒకసారి మీకు ఎంత బలం ఉందో చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? గుడ్. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో చూస్తే రెండవది, దేవుని ద్వారా సమాధానం పొందుకుంటాం. దేని గురించి చింతించొద్దు, అది లేదు ఇది లేదు ఎలాగా అని చింతపడొద్దు. అయితే వన్ కండిషన్ ఒకటి చేయండి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెప్పండి. అలా చేయటం ద్వారా మనకి కలిగి వచ్చే ప్రయోజనం ఏంటంటే, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయానికి కావలిగా ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్తా ఉంటావో దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానాన్ని, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతతను నీకు ఇస్తాడు. ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు, అయ్యా ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, పిల్లలున్నారు, ఇంటి నిండా జనం, అంత బాగుంది, కానీ సమాధానం లేదయ్య గారు, ప్రశాంతత అనేది లేదయ్య గారు. ఎవరిని పలకరిస్తున్న వాళ్ళు చెప్పే మాట అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం అనేది లేదు. నీకు ఎప్పుడు సమాధానం కలుగుతుందంటే, దేవునికి నువ్వు కృతజ్ఞత చెప్తూ ఉంటే అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీ హృదయానికి కావలిగా ఉంటుంది. ఆమేనంటారు ఒకసారి? ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత చెప్పడం ద్వారా దేవుడు నీకు, నీ హృదయానికి, నీ తలంపులకి సమాధానం ఇస్తాడు. ఆయన పేరేంటో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్తగు అధిపతి, బలవంతుడైన దేవుడు. అంటే సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే. ప్రభు అంటాడు, నా శాంతినే మీకు ఇస్తాను అన్నాడు ఆయన. సమాధాన కారకుడు ఆయన. అలాంటి దేవుడిని ఎందుకు మర్చిపోతాడు? నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పు. నీ ఇంటిలో, నీ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నువ్వు కన్నులతో చూస్తావు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. భార్య భర్తల మధ్యలో సమాధానం, అన్నదమ్ముల మధ్యలో సమాధానం, కుటుంబాల మధ్యలో సమాధానం, పిల్లల మధ్యలో సమాధానం. సమాధానం అంటే చూడండి, కొంతమంది పిల్లలు అసలు తల్లిదండ్రులకి సమాధానం కుదురు లేకుండా చేస్తూ ఉంటారండి. కొంతమంది యొక్క కుటుంబాల్లో చూస్తూ ఉంటుంటే ఏదో ఒక గొడవ తీసుకొస్తుంటారు, ఇంట్లో సమాధానం ఉండదు. ఏదో ఒక సమస్య తీసుకొస్తుంటారు, ఇంట్లో ప్రశాంతత ఉండదు. కానీ ఎప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడుతూ కృతజ్ఞత చెప్తా ఉంటుంటే దేవుని సమాధానం నీకు హృదయానికి కావలిగా ఉంటుందని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను అదే ఆశించి ప్రార్థించి విశ్వాసంతో చెప్తున్నాను, నువ్వు తప్పకుండా ఈ సంవత్సరం దేవుడికి కృతజ్ఞత చెల్లించడం మొదలుపెట్టు. నీ ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం దేవుడు తీసుకొస్తాడు. యేసు నామంలో అలాగు జరుగునుగాక. హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. ప్రభు కూడా అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాడు. బలహీనతలు, అనారోగ్యాలు కలిగినప్పుడు సమాధానం ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్, రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో తిప్పలు పడిందంట వైద్యుల చేత. ఒకటి కాదు, ఎన్నో తిప్పలు పడిందంట. వెంటనే ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు ఆరోగ్యం కలుగుతుందని వచ్చింది. ప్రభు వస్త్రాన్ని అలా టచ్ చేసింది, ప్రభావం విడుదలైంది, ఆమె రక్తధార కట్టబడింది. వెంటనే ప్రభు అంటాడు, కుమారి నువ్వు స్వస్థత పొందో, నీ బాధ నివారణ అయిపోయింది, సమాధానం గల దానివే పొమ్ము. ఆమేన్. అంటే ఆమె అనారోగ్యం ఆమెకి సమాధానం లేకుండా చేసింది. నిజమేనండి,
అనారోగ్య పరిస్థితులు మనకు వచ్చినప్పుడు కుదురుండదు, టెన్షనే, ప్రతిరోజు కలవరమే. గతంలో అన్న కృష్ణన్నకి, విఆర్ఓ అన్నకి చాలా బలహీనత ఏర్పడింది. ఎక్కువగా మరి ఆయన డ్యూటీ పర్పస్లో తనతో పాటు చాలామంది కొలీగ్స్ వర్క్ చేస్తూ ఉంటారు కనుక ఫంక్షన్స్, ఏదైనా మీటింగ్స్ అయినా పార్టీలైనా ఇలాంటివి ఏదైనా భోజనాలు ఏర్పాటు చేసుకున్న పిలుస్తూ ఉండేవారు. ఎక్కువగా రెగ్యులర్ వెళ్తూ ఉంటుంటే బయట ఫుడ్ ఆయనకి బాగా అలవాటు అయ్యటం వల్ల సో లోపల కొంచెం ఇబ్బంది అయింది ఆయనకి. చాలా ఇబ్బంది పడ్డారు, చాలా సఫర్ అవుతూ ఉండేవారు. సో దేవుని సందులో ప్రార్థించారు, చక్కని మెడిసిన్ వాడారు. దేవుడు తన వాక్కుని పంపాడు, అద్భుతమైన స్వస్థత కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తల్లి రాహేలమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం, కుటుంబంలో కోడలు, పిల్లలకి, ఇంటోళ్ళందరికీ కూడా దేవుడు ఆరోగ్యాన్ని కలుగు చేసేటట్లుగా సమాధానంతో, ప్రత్యేకంగా వారి యొక్క కుమార్తె విదేశాలు ప్రతి వారం ఆమె ప్రార్థన సహాయాన్ని ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా ప్రార్థన సహాయాన్ని కోరుకుంటుంది. ఏదో సమయంలో సాయంకాలం అయినా సరే ఫోన్ చేసైనా లేకపోతే వాట్సాప్లో ఆడియో మెసేజ్ పంపించారు, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు ఆరోగ్యం కోసం. అట్లా దేవుడు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎప్పుడంటే దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. ఒక సందర్భాన్ని మీకు చెప్తాను, చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక పిల్లోడు, ఇదిగో ఇంత ఉంటాడు. ఆ పిల్లోడు ప్రతి ఆదివారం సండే వస్తే సండే స్కూల్కి వెళ్తాడు. ఇక ఉపవాస ప్రార్థన వస్తే ఉపవాస ప్రార్థనకి వెళ్తూ ఉంటాడు. వెళ్ళి అందరిలాగా కూర్చుని వచ్చేయటం కాదు, కానీ ఇదిగో ఈ టేబుల్ కింద కూర్చునే మ్యాట్, మీరు కూర్చున్న కుర్చీలు, గ్రౌండ్ మొత్తం మందిరం అంతా కూడా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్ మొత్తం పరిచయం చేస్తూ ఉంటాడు. త్రిబుల్ కాంగో ఉంటే ఆ కాంగో ప్లే చేస్తూ ఉంటాడు. సండే స్కూల్లో పాటలు పాడుతూ ఉంటాడు, చక్కగా వాయిద్యాలు వాయిస్తూ ఉంటాడు, పరిచయం చేస్తూ ఉంటాడు. అటు తల్లిదండ్రులకి బాగా నచ్చిన పిల్లోడు, ఇటు సంఘంలో కూడా బాగా నచ్చిన పిల్లోడు, మంచి గుడ్. ఇంత చక్కగా ఈ పిల్లోడు సండే స్కూల్లో యాక్టివ్గా ఉండి పాటలు పాడి, డ్రమ్స్ కొట్టి పాటలు పాడి వాయిద్యాలు వాయిస్తున్న ఈ పిల్లోడు చక్కగా యాక్టివ్గా ఉంటుంటే ఇటు సేవకులు సంతోషిస్తున్నారు, తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి బలహీనతలు వస్తాయో తెలియదు కదా. పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆడుకుంటూ సడన్గా పడిపోయాడు. పడిపోతే స్కూల్లో టీచర్ చూసి గబగబా వచ్చి నీళ్ళు కొట్టి లేపింది. చూస్తే ఆ పిల్లోడు నోటంట రక్తం కారుతుంది, బ్లడ్ వస్తూ ఉంది. సో అర్థం కాలేదు. వెంటనే టీచర్కి షాక్ అయింది, ఏంటి పిల్లోడు ఇట్లాగా. టీచర్కి భయం వేసింది. వెంటనే వాళ్ళ ఇంటి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అందజేసింది, సమాచారం పంపించింది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు గబగబా పరిగెత్తుకుని వచ్చి పిల్లోడిని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి చెప్తున్నారు, ఈ పిల్లోడికి 4 దగ్గర లోపల ఒక చిన్న బుడగలా వచ్చింది, అది జస్ట్ బరస్ట్ అయిపోయింది, కంపల్సరీ బ్లడ్ వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆపరేషన్ చేయాలి, వేరే అవకాశం అయితే లేదు. నాలుక 2గా కోసేయాలి, తీసేయాలి, అవకాశం లేదు. చిన్న పిల్లోడండి, 5th క్లాస్ చదువుకునే ఆ పిల్లోడికి అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఏ తల్లికి బాధ ఉండదు చెప్పండి, ఏ ఇంట్లో వేదన ఉండదు, చాలా దుఃఖపడవలసిన పరిస్థితి. కానీ ఆ పిల్లలు, ఆ తల్లి చాలా ధైర్యంగా ఉన్నారండి. ఇంత బాధాకరమైన పరిస్థితి వచ్చిన చాలా ధైర్యంగా ఉన్నారు. సరే టెస్టులు చేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆపరేషన్ చేద్దామని సిద్ధపడతా ఉన్నారు. ఇంకా రెడీ చేసుకున్నారు, థియేటర్కి వెళ్ళటానికి అన్నీ రెడీ అయిపోయినాయి. అక్కడ ఆ పిల్లోడిని అడుగుతూ ఉన్నారు, ఒరే రేపటి నుంచి నీకు మాటలు రావు, మరి చివరి మాటలు ఎవరితో మాట్లాడేసుకో అని అన్నారు. చిన్నపిల్లలు కదండి, ఎవరంటే ఇష్టం బాగా? అమ్మ అంటే ఇష్టం, లేకపోతే నాన్న అంటే ఇష్టం, లేదా మావయ్య అంటే ఇష్టం, లేకపోతే ఫ్రెండ్స్ అని. నువ్వు ఎవరితో మాట్లాడేశారని అన్నారు. ఆ పిల్లోడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ డాక్టర్స్ ఎందుకో వాళ్ళ దగ్గర వాక్మెన్ ఉంది, రికార్డ్ చేద్దాం, వీడు ఏం మాట్లాడతాడో విందామని చూస్తూ ఉంటుంటే ఆ పిల్లోడు ఒకే మాట, రేపటి నుంచి మాటలు రావు నీకు, చివరి మాట ఏం మాట్లాడమంటే వెంటనే ఆ పిల్లోడు అలా నిలిచి ఇలా మాట్లాడుతున్నాడంట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు. డాక్టర్ అడుగుతున్నారు, రే
ఉపకారం కదరా సండే స్కూల్లో కంఠస్థ వాక్యం కాదు. నువ్వు ఎవరితో మాట్లాడుతూ సెకండ్ టైం కూడా నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు. నిజంగా ఆ సందర్భం గుర్తుపెట్టుకుంటే డాక్టర్లే ఆశ్చర్యపోయారంట. ఏంటి ఈ పిల్లోడికి ఇంత భక్త, ఆపరేషన్ చేసైనా ఆగిపోయాడు, వద్దులే ఈరోజు చేయను తర్వాత చేస్తానని పంపించేశాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ చేసే ముందు ఒకసారి టెస్ట్ చేసి చూస్తే ఆ పిల్లోడికి లోపల మంచిగా సెట్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఇది రియల్గా సందర్భం జరిగిన వాస్తవాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఎందుకు ఈ సాక్ష్యం పంచుకున్నానంటే, నీకు బలహీనతలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు నీ మైండ్ ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు తగ్గుతుంది ఈ బాధ, ఎప్పుడు తగ్గుతుంది ఈ వ్యాధి అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే యేసయ్య అంటాడు నువ్వు సమాధానం గలదనివి వెళ్ళు, దేవునికి ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెప్తామో సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన ఇంట్లో ఉంటుంది, మన కుటుంబాల్లో ఉంటుంది. ఒక దైవజనుడిగా నా ప్రార్థన, ఇక్కడ ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, ఏ కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నారో, యేసు నామములో మీకు సమాధానం వచ్చునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. ఓ తల్లిగారండి, మేము విశ్వాసగా ఉండేవాళ్ళం. అప్పుడు ఇంకా సేవకులు అవ్వలేదు. పాస్టర్ గారితో పాటు బైబిల్ పట్టుకుని సువార్తకి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటుంటే ముందెళ్ళి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ప్రార్థన అంతా అయిపోయింది, ఓ తల్లిగారు రాలేదు. ఆ పక్కనే కాలనీలో ఆ చర్చ్ ఉంటుంది అన్నమాట. ఆ ప్రక్కనే ఇల్లు, జస్ట్ రాలేదు కదని పలకరిద్దామని వెళ్తే మంచం మీద పడుకోబెట్టారండి. చూస్తే ఈ చెయ్యి ఎంతలా వాసిపోయింది, దొద్దుర్లు వచ్చేసినాయి. అడిగారు ఆయన, ఏమైందమ్మా అని అంటే, ట్యాబ్లెట్లు వేసుకుందండి, ఈమెకి పడలేదు, రియాక్షన్ చేసింది. సో మొత్తం వాళ్ళంతా దొద్దులు వచ్చేసినాయండి. చూస్తే మనిషి ఇలా వాసిపోయింది. సో బాగా చాలా బాడీ అంతా నీరు పట్టేసింది. సో దేవుని సందులో ప్రార్థించారండి. సాయంకాలానికల్లా దేవుడు విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో చెప్పగలను. ఒకటే, దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. నువ్వు కృతజ్ఞత చెప్తే చాలు, నీ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది. అద్భుతమైన కార్యాలు యేసు నామములో మీ ఇంట్లో ప్రభు జరిగించునుగాక. కరోనా సమయంలో, కోవిడ్ 2020 సమయాల్లో అందరూ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకునేవారు కదా. మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్, శానిటైజర్. వాళ్ళ భార్య బాగా చాలా రోజుల నుంచి ఏమి స్పెషల్ ఉండట్లేదు ఇంట్లో అనుకుని భార్య సేమియా కాసింది. తాగేవాడు మంచి మాస్క్ తీసి తాగినా బాగుండు, మాస్క్ పెట్టుకుని తాగేహాడు, మొత్తం పాలన్నీ తాగేహాడు, కానీ సేమియా అందులో ఉండిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏంటో మరి కుటుంబాల్లో కొంతమంది చేసే పనులు విచిత్రంగా ఉంటుంటాయి. కొంతమంది ఉప్పు ఎక్కువ వేస్తుంటారు, అంతే, ఇంక ఎవరో తినడానికి లేదు. కొంతమంది ఇంక కారం ఎక్కువ వేస్తుంటారు, ఇంక తినడానికి ఉండదు. సో ఇంట్లో ఎన్ని సమస్యలండి, ఎన్ని పోరాటాలు. చూడండి, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, సాధ్యమైనంత వరకు అక్కోళ్ళకి ఎవ్వరికి బట్టతలు రాదు. వస్తుందో చెప్పండి, ఒక్క బట్టతలు చూపించండి నాకు. కానీ అన్నోళ్ళకి చూడండి, ఇలా అనుకుంటే యేసు రక్తమే జయం, ఆ రకం ఎగిరిపోతుంటుంది. ఎందుకంటే ఇంట్లో పోరాటం అలాంటిది. వచ్చే జీతం ఒక 4,000 5,000 జీతం వస్తుంటే ఇంట్లో ఉండే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు పరిస్థితి. ఈరోజు దైవజనుడిగా నేను చెప్తున్నాను, దేవునికి థ్యాంక్స్ కృతజ్ఞత దేవుడిని ఆశీర్వదించి మొదలు పెడతాడు. తప్పకుండా ఈ సంవత్సరం నువ్వు ఆ దీవెన చూస్తావు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. 2 మాటలు చెప్పాను. దేవుడికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలంటే, ఒకటి దేవుణ్ణి ఘనపరచుట కొరకు, రెండోది సమాధానం పొందుటకు, మూడో మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. త్వరగా ముగించుకోబోతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9, 12. ఇంతసేపా ఏలయనగా ఈ సేవను కూర్చిన పరిచర్య, ఓకే, పరిశుద్ధుల అక్కరలు సహాయం కలుగ చేయుట మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించే కృతజ్ఞత మూలముగా విస్తరించుచున్నది. చాలు. మూడవది, ఆశీర్వాదం విస్తరిస్తుంది. ఆమేనండి ఒకసారి. అక్కడ కృతజ్ఞత చెల్లించుట ద్వారా దేవుడు వాళ్ళకున్న ఆశీర్వాదాలని
విస్తరింప చేస్తూ వచ్చాడు. నేను విశ్వాసులందరూ కృతజ్ఞత కూటం పెట్టుకుంటూ ఉంటారు. పుట్టినరోజు అండి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, పెళ్లి రోజు అండి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. అయ్యారండి పిల్లడు పరీక్ష పాస్ అయ్యాడండి, ఫస్ట్ మార్కులో చేయండి. ఏ మార్కులు? ఫస్ట్ అని రాదు, పొట్టు మార్కులు అండి వచ్చేసింది. కృతజ్ఞత కూటం. ఇల్లు కట్టుకున్నారు, కృతజ్ఞత కూడా. ఉద్యోగం, అన్నీ వాళ్ళు కృతజ్ఞత కూటం పెట్టుకున్నారు. మరి నాకు ఎన్నో మేలు చేస్తున్నాడు కదా, నేను కూడా కృతజ్ఞత కూటం పెట్టుకోవాలి ప్రభా అనుకుని మనసులో ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. అంతే. ఆ సంవత్సరం మన మందిరం ఇటుపక్క ఉండేది. ఇరికిరిగ్గా ఆరాధన జరిపించుకుంటూ ఉండేవాళ్ళం. అది సరిపోతే ఆ రోడ్డు మీద, ఆ సైట్ల మధ్యలో రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద చిన్న పాకేసాం. అక్కడ కుర్చీలు వేస్తూ ఉండేవాళ్ళం. అది ఇబ్బంది అవుతూ ఉండేది. దండం కట్టి పిల్లలు అక్కడ బట్టలు ఆరేస్తారు అన్నమాట. ఆ స్థలం కలిగిన ఓనరు మావుడు కుదురు సిద్ధాంతి గారు, ఆయన వచ్చి ఈ దండం ఎవరిదండి అన్నారు. పిల్లలు బట్టలు ఆరేసుకోవడానికి ఖాళీ గ్రౌండ్లో కట్టారండి. తీసేయండి అన్నాడు. తీసేస్తామండి ఈ స్థలం అన్న. ఈ స్థలం అమ్మేద్దాం అనుకుంటున్నాం. అయితే స్థలం అమ్మేస్తే దండం తీయమండి, అలా ఉంచేస్తామన్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, 2 నెలలు టైం ఇస్తాం మీకు, ఖచ్చితంగా మీరు అట్లా. సరే, విశ్వాసంతో నిజంగా దేవుడు అద్భుతంగా ఆ స్థలం కూడా ఇచ్చాడు. 2 కలిసి మందిరం కట్టడం. నాకు అనిపించింది అందరూ కృతజ్ఞత కూటం పెట్టుకున్నారు, మనం కూడా ఆ స్థలం ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత కూటం పెట్టుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత గోపవరం మందిరం స్థలం ఇచ్చాడు దేవుడు, మరలా అక్కడ కృతజ్ఞత కూటం. నేను దేవుడికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ 2 రోజుల్లో కూడా మరి స్థలము సొంత దేవుడు మినిస్ట్రీకి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. కృతజ్ఞత కూటం. ప్రతిదీ దేవుడు చేసినందుకు మనం ఏదో చెప్తానే ఉండాలి. నేను అలా చేయటం వల్ల ఆశీర్వాదాలు అలా విస్తరిస్తూనే వస్తున్నాయి. ముంగండ బ్రాంచ్ అసలు నాకు అనిపిస్తూ ఉంది, అసలు ఒక చిన్న గదిలో ప్రారంభించబడిన సేవ 9 సంఘాలుగా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మనం కృతజ్ఞత చెప్తా ఉంటే ఆశీర్వాదాలు విస్తరిస్తాయి. అంతే, మీరు అదే గుర్తుపెట్టుకోండి. సేవకులుగా మేమైనా, విశ్వాసులుగా మీరైనా, దేవుడు చేసినవి అవన్నీ ప్రభుకి గుర్తు చేసి, ప్రభా నా స్థితి ఇది, నన్ను ఈ స్థితిలోంచి, అందుకే ఆ పాటలో ఆ చరణం పెట్టారు, దీన స్థితిలోంచి మమ్మల్ని లేపవ పైకని. ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మనకు విస్తరింప చేస్తాడండి దేవుడు. ఈ సంవత్సరం మీరు నూతనమైన ఆశీర్వాదాలు పొందుదురుగాక, మీ ఆశీర్వాదాలు విస్తరించునుగాక. తప్పకుండా అలాంటి దీవెనకరంగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక. ఖచ్చితంగా చేస్తాడండి. ఒక సందర్భం చెప్తాను. ఓ తల్లి వారింట్లో 2 పిల్లలు ఉన్నారండి. 2 కొడుకులే. చిన్న పాకే వాళ్ళది. మా పాస్టర్ గారు ఏం చేసేవారంటే, మీటింగ్ ఎక్కడైనా జరుగుతూ ఉంటుంటే ఒక్కొక్క రోజు మేము చదువుకునే సమయాల్లో, నాన్న వెస్లీ ఈరోజు నువ్వు రా, నెక్స్ట్ ఇంకో తమ్ముడు ఉండేవాడు రాజు, రేపు రా, అలా మొత్తం వారం అంతా వాళ్ళకి డ్యూటీలు వేస్తూ ఉండే. ఎందుకంటే రోజు రావాలంటే చదువు ఫెయిల్ అయిపోతుంది, ఇబ్బంది. నువ్వు వారంలో ఒక రోజు రానివారు. సరే వస్తామని వెళ్తూ ఉండే. ఒకసారి మీటింగ్ తీసుకెళ్ళారు, కైక్లూరు అనే ప్లేస్కి వెళ్ళాం. కూడిక తీసుకెళ్తే, ఇంకో చూడు ఇప్పుడు ఒక అక్క మన మధ్యకి వచ్చి సాక్ష్యం చెప్తుంది, విను వెస్లీ అన్న అని నేను కూర్చున్నాను, విననేవారు. అప్పుడు ఆయన చెప్పేవారు, ఏమన్నారంటే, సొబ్బిచ్చినందుకు సాక్ష్యం చెప్తే చూడన్నారు. సొబ్బిచ్చినందుకు ఎవరైనా సాక్ష్యం చెప్తారా? పేస్ట్ ఇచ్చినందుకు సాక్ష్యం బాగోదు కదా, వినేవాళ్ళకి కూడా సిగ్గు అనిపిస్తుంది. వద్దు అన్నయ్య అలాగంటే, నిజం చూడు, నువ్వు చూడు వెస్లీ అన్న, చూడు ఒకసారి చూడు అన్నది. పాపం ఆవిడ వచ్చింది, గబగబగా ముసుకేసుకొని, పెద్ద బైబిల్ పెద్ద ముసుకేసుకొని, అయ్యగారికి వందనాలు, అయ్యగారికి దండాలు, అమ్మగారికి వందనాలు అని చెప్పి మొత్తం మీద సాక్ష్యం స్టార్ట్ చేసింది. పోయిన వారంలో దేవుడు నాకు సొబ్బిచ్చాడు సంతూరు. అప్పుడు వరకు లక్స్ వాడేవాడిని, ఇప్పుడు సంతూరు. అంతకుముందేమో లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో అనేవాడిని. నాకు అలాగిచ్చాడు దేవుడని కృతజ్ఞతతో థ్యాంక్స్ గివింగ్ అని సాక్ష్యం చెప్పింది. అందరూ నవ్వారు మీకులాగే. కృతజ్ఞత. ఎందుకంటే ఆమె పరిస్థితి ఇళ్లల్లో జస్ట్ పని చేసుకుంటూ ఉండేది. అంట్లు తోముకోవటం, బట్టలు ఉతకటం, ఇస్త్రీలు చేయటం, పనులు చేసుకుంటా పిల్లల్ని చదివిస్తూ ఉండేది. సేవకులు చెప్పారు ఆమెకి చాలా కృతజ్ఞత కలిగి దేవునికి చెప్తూ ఉండేదని. మేము వెళ్ళినప్పుడు, సేవకులు మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు ఆమె అద్దింట్లోనే ఉందండి. పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు. అందరు పిల్లలకి ట్యూషన్ చెప్పిస్తూ ఉండేవారు.
కానీ వీళ్ళ పిల్లలకి ట్యూషన్కి ఫీజులు కట్టడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు. కానీ అలాగే పనిచేసేది, కృతజ్ఞత చెప్తా ఉండేది దేవునికి. దేవుడు మహాకృప, దేవుని కనికరమే, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి సమస్తము సమకూడి జరిగిపోతాయి. ఆశ్చర్యం, ఆ ఇద్దరు కొడుకులండి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారండి. దేవునికి ఒకసారి చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నేను అంటాను, నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్తే నీ ఆశీర్వాదాలు విస్తరిస్తాయి. ఇంకో మాట చెప్పనా, మీకు సింపుల్గా అర్థమయ్యేటట్లు చెప్తాను చూడండి. లోన్ తీసుకుంటారు చాలామంది, బ్యాంక్ లోనో తీసుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు అక్కడ ఇలా రాసి ఉంటుంది. నేను ఒకసారి స్వీట్ స్టాల్, ఆయన లోన్ తీసుకున్నాడేమో తెలియదు కానీ ఆ స్వీట్ స్టాల్ పైన రాశాడు మా బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అని రాశాడు. ఆ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు వచ్చారంట. వచ్చిన వెంటనే లడ్డూలు స్వీట్లు అన్నీ ప్యాక్ చేసి ఒక డ్రింక్ బాటిల్ ఎట్టుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. నేను జస్ట్ స్వీట్ తీసుకుందామని ఎప్పుడు చదువుకునే టైంలో వెళితే ఆయన అంటాడు, ఇదిగో నీకు 10 లక్షల లోన్ మళ్ళీ శాంక్షన్ చేస్తున్నాను రాసేసాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అభిమానం. నేనంటాను, మనుషులు ఇలా చేస్తే దేవునికి నీకు థ్యాంక్స్ చెప్తే నీకెందుకు ఆశీర్వాదం ఇవ్వడు? ఈ సంవత్సరం నువ్వు చూస్తావు, నీ ఆశీర్వాదాలు విస్తరించునుగాక. చివరి మాట, ఆఖరి మాట, ఎందుకు కృతజ్ఞత చెప్పాలి అని అంటే 75వ కీర్తన మొట్టమొదటి వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. దేవా, మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, నీవు మాకు సమీపంగా ఉన్నావు. ఆమేనంటారు ఒకసారి. సో చివరి మాట, దేవునికి కృతజ్ఞత చెప్తే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఆమేనండి. ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు, ఎందుకంటే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నేను మరలా చెప్తాను, కొన్నిసార్లు మనకు అయిన వాళ్ళు, బంధువులు కానవాళ్ళు, అనేక సందర్భాల్లో నీతో ఉంటానన్న వాళ్ళు కొన్నిసార్లు దూరం అవ్వచ్చు, కానీ దేవునికి నువ్వు కృతజ్ఞత చెప్తే నీకెప్పుడు ఆయన సమీపంగా నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాడు. ఆయన తల్లి వల్లే ఆదరిస్తాడు, తండ్రి వల్లే ధైర్యపరుస్తాడు. నిజంగా నేను చెప్తా ఉంటానండి, సేవకు వచ్చిన ప్రారంభంలో కొంతకాలానికి మా తల్లిగారు ప్రభునందు నిద్రించారు, మా తండ్రి గారు నిద్రించారు. మా తల్లిదండ్రులు ఎవరు సేవకులు కాదు. సేవకు పిలిచాడు, అదే విశ్వాసంతో మేము వచ్చాం. ఆ శ్రమ మాకు ఎదురైనప్పుడు సేవలో ఇంక నిలబడలేము అనుకున్నాం, కానీ దేవుడు మమ్మల్ని ధైర్యపరిచాడు. సమీపంగా ఎవరు లేకపోయినా ఆయన మాకు సమీపంగా ఉండేవాడు. ఇన్ని సంవత్సరాలు ఆయన మాకు సమీపంగా ఉన్నాడు కనుకనే ఎన్నో కార్యాలు మేము కన్నులతో చూస్తూ వచ్చాం. ఈ రాత్రి మీ అందరికీ చెప్పగలిగే మాట, దేవుడు మీకు సమీపంగా ఉంటే ఏ శత్రువు మిమ్మల్ని సమీపించలేడు. వారికి ఎర్ర సముద్రమే వచ్చింది, వెనకాల ఫరో సైన్యం తరుముతోంది, కానీ దేవుడు వాళ్ళకి సమీపంగా ఉన్నాడు కనుకనే సముద్రాన్ని రహదారిగా మార్చేశాడు దేవుడు. ఆమేన్. ఖచ్చితంగా మీరు ఈ మాటలు నమ్మండి, విశ్వసించండి. నేను ముగించబోతున్నాను. దేవునికి కృతజ్ఞత చెప్పండి. ఎందుకు అంటే 4 కారణాలు మీకు చెప్తా వచ్చాను. 1, దేవుణ్ణి ఘనపరచుట కొరకు. 2, సమాధానం పొందుటకు. 3, ఆశీర్వాదాలు విస్తరించుట కొరకే. చివరిగా దేవుడే మీకు సమీపంగా ఉండుట కొరకు. అలాంటి దేవుని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలను ఆశీర్వదించునుగాక. అందరూ అలాగే లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుని కోడికను ప్రార్థన చేసుకుని ముగించుకోబోతున్నాను. దేవా మీకు స్తోత్రమని అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకోబోతున్నా. ప్రభువా, ఈ రాత్రి దైవజనుడి నోట నిలబెట్టి మీరు ఇచ్చిన మాటల కొరకే స్తోత్ర, సందేశం కొరకే వందనాలయ్యని 2 చేతులు చాపి కృతజ్ఞత కలిగి హల్లెలూయా స్తోత్రమయ్యా దేవా మీకు స్తోత్రమయ్యా, నీకు కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నా. జనములలో ఆయన కార్యాలను ప్రకటించండి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు చెప్పాలి దేవునికి కృతజ్ఞత అంటే దేవుణ్ణి ఘనపరచుట కొరకే. ఆయన ఘనపరిస్తే నిన్ను కూడా దేవుడు ఘనపరచబోతున్నాడు. ఇదిగో నీకు సమాధానం లేదని బాధపడుతున్నావా? ఆయన్ని స్తుతించడం మొదలుపెట్టు. నీ కుటుంబాల్లో సమాధానం.
నీ భర్త, నీ కుటుంబం, భార్య, పిల్లల గురించి దిగులు పడొద్దు. సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వాళ్ళందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకుని అడగండి, ప్రభువా మా ఇంటిలో సమాధానం, మా ఆశీర్వాదాలు విస్తరించబడతాయి. నిజమే కదా. దేవుణ్ణి స్తుతించడం వలన మనకున్న ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన్ని స్తుతించుట వలన, కృతజ్ఞత చెప్పుట వలన దేవుడే నీకు సమీపంగా ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతుల అన్ని వేళలా, కృపలను కృతజ్ఞత కలిగి స్తుతుల అన్ని వేళలా, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాల నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలం నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు నీయక, ఏ కీడైనా పదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది, నా భారము మోసి ఆసటగా నిలిచి ఆదరించితివి. స్తుతి మహిమలుని చెల్లించెదను జీవితాంతము. అందరూ ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచన నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించ అన్ని వేళలా, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలం నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలం నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచన నా యేసయ్యా. దేవుడిచ్చిన వర్తమానం అంతటి కొరకు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అనే యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ దాసు నిలబెట్టుకుని కూడికలో మాతో మాట్లాడినందుకు స్తోత్రం దేవా. నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ప్రతి సంవత్సరం వారి జీవితాల్లో చేసిన కార్యాన్ని తలంచుకుంటూ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకోవడానికి కృపనిస్తున్నందుకు స్తోత్రం నాయన. ఈ కుడికలో ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకొని వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా. యెహోవాకు ఎందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలో వాక్య లేఖనాల ద్వారా వివరించిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. నీ నామను ఘనపరచబడుట కొరకు ఈ యొక్క కృతజ్ఞత చెల్లించాలని తెలియపరిచారు. ప్రతి ఒక్కరూ మీరు చేసిన మేలులు ఉపకారాలు అన్నీ తలంచుకుంటూ
ప్రతినిత్యము నీకు కృతజ్ఞత చెల్లించే వారిగా చేయండి అయ్యా. ప్రతి విశ్వాసికి ఇలాంటి కృతజ్ఞత మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించడానికి సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. మీరు చేసిన మేలులన్నీ తలంచుకుని సమాజంలో నీ నామాన్ని ఘనపరచడానికి కృపనివ్వండి. అలాగునే ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో నాయన వారికి నిశ్చయంగా సమాధానము కలుగుతుందని తెలియపరిచారు. యేసుక్రీస్తు నామములో వారి కుటుంబాల్లో సమాధానం మీరు కలుగు చేయండి. శరీరాలకు ఆరోగ్యమును మీరు కలుగు చేయండి. వారికి క్షేమస్థితిని మీరు దయచేయండి. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. ఏ కుటుంబాల్లో అయితే సమాధానం లేదో ఇది మొదలుకొని నీ సన్నిధిలో వారు నిశ్చయముగా కృతజ్ఞతలు చెల్లించి గొప్ప సమాధానం మీ ద్వారా పొందుకోవడానికి సహాయం చేయండి. మీరు సమాధానానికి అధిపతివి, సమాధాన కర్తవు ప్రభువా. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయి. ఎంతోమంది ఎన్నో రకాలుగా సమాధానం కొరకు వెతుకుతూ ఉంటారు నాయన. అయ్యా నిశ్చయముగా వారు నీ వైపు చేతులెత్తి కృతజ్ఞత చెల్లించినప్పుడు వారికి ఆరోగ్యాల విషయంలో సమాధానము కలుగుతుందని మాట్లాడారు. అలాంటి కార్యం యేసునామములో జరిగించండి. అలాగునే ఆశీర్వాదాలు విస్తరిస్తాయని తెలియపరిచారు. ప్రభువానికి వందనాలు. నీ బిడ్డలు ఇంకనూ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపబడడం కొరకు మీరు చేసిన ఉపకారాలకి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించడానికి సహాయం చేయి. ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్లు కృపనివ్వండి ప్రభువా. అయ్యా దినదినము సంవత్సరాలు గడుస్తూ ఉండగా వారు ఇంకా నూతన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగునే ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారికి మీరు సమీపంగా ఉంటారని తెలియపరిచారయ్యా. ఏ దేవుడు ఎవరికి సమీపంగా ఉండరు, కానీ మీకు ఎవరైతే కృతజ్ఞత చెల్లిస్తారో వారు మీకు నిశ్చయముగా సమీపంగా ఉంటారని మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. విచ్చబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకొని అలాగున వెంబడించడానికి సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో కృప కలుగును గాక. నా తండ్రి కొడుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి నాయన కృష్ణన్న కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అన్నకిచ్చిన ఉద్యోగం ఈ సంవత్సరం ప్రయాణాల్లో రాకపోకల్లో కాపుదల భద్రత దయచేయండి. ఇచ్చిన ఉద్యోగం చేయడానికి తగిన జ్ఞానము సామర్థ్యము కృప యేసునామములో దయచేయండి. అక్క మేరక్కను మీరు బలపరిచి ఆరోగ్యం ఇచ్చి మంచి జ్ఞానంతో నింపండి. ఇచ్చిన 2 పిల్లల చదువులో విశేషమైన కృప దయచే. త్వరలోనే వారు కూడా మారు మనసు పొంది బాప్తిస్మం కొరకు వారు సిద్ధపడడానికి సహాయం చేయి. యేసునామములో ఘన విజయాలు చూడడానికి కృపనివ్వండి. సన్ని చేస్తున్న ఉద్యోగంలో తోడయ్యండి. యజమానుల దయ పొందుకుని ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదం కన్నులారా చూడడానికి ఆవిడ కూడా రక్షణ కలిగి చక్కగా లైఫ్లో సెటిల్ అవడానికి కృపనివ్వండి. విదేశాల్లో ఉన్న రత్నకుమారి గారిని కాపాడండి ప్రభువా. మంచి ఆరోగ్యం క్షేమం అక్కడ మీరు దయచేయండి. తల్లి రాహేలమ్మ గారికి మంచి ఆరోగ్యం దీర్ఘాయుషును క్షేమమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రారంభించిన గృహం త్వరగా పూర్తవడానికి సహాయం చేయి. ఆకాశ వాకిలి విప్పి ప్రతి అవసరత తీర్చి అక్కడ నాయన పనిచేస్తున్న వారికి మంచి జ్ఞానం ఆరోగ్యాన్ని మీరు ఇచ్చి ప్రతి మెటీరియల్ సకాలానికి అందజేసి అద్భుత రీతిగా పని సంపూర్తి అవడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి వారు కూడా కృతజ్ఞత చెల్లించినప్పుడు వారి మీరు సమీపంగా ఉంటావని సమాధానాన్ని ఇస్తామని ఆశీర్వాదాలు వారి కుటుంబాల్లో కూడా విస్తరించినట్లు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.